హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్ డెవ్ డైనస్టీ. ఇవాళ మన అజెండా వచ్చేసరికి వాట్ ఈజ్ లూప్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లూప్స్ అని చెప్పుకుంటాం, అలాగే జంప్ స్టేట్మెంట్స్. కానీ ఇవాళ ఓన్లీ మనం ఫర్ లూప్ గురించి, కొంచెం బ్రేక్ స్టేట్మెంట్స్ గురించి చూస్తాము. ఫర్ ఈచ్, వైల్, డూ వైల్ అండ్ కంటిన్యూ అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో మనకి లూప్స్ అనేవి ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 to 10 నెంబర్స్ ప్రింట్ చేద్దాం అనుకున్నాం. అప్పుడు మనం ఏం చేస్తాం, సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ అని చెప్పేసి 1 2 3 4 10 మేబీ 10 వరకు పెట్టొచ్చు అట్లా. కానీ నేను ఒక 1000 ప్రింట్ చేయాలనుకున్నాను. సో అప్పుడు ఏమవుతుంది, మన రిపీటివ్ లాజిక్ అనమాట అది. సో రిపీటివ్ లాజిక్ మనకి ఇక్కడ ఏమంటున్నాను, మ్యాక్సిమం నెంబర్ 1000 టైమ్స్ అంటున్నాను. సో 1000 అనేది కండిషన్ అనమాట. సో లూప్స్ని మనం ఏమంటామంటే, కండిషన్ బేస్డ్ రిపీటివ్ లాజిక్ ఎగ్జిక్యూట్ చేయడానికి లూప్స్ యూస్ చేస్తాం. అందులో మనం ఏ లూప్ అయినా యూస్ చేయొచ్చు. కాకపోతే మనకి ఏంటంటే, ఏది ఎప్పుడు యూస్ చేస్తే ఎఫెక్టివ్గా ఉంటుంది అనేది మనం ఈ వీడియోస్ మీకు చూస్తే మీకే అర్థమవుతుంది అనమాట. సో ఫర్ ఈచ్ని మనం ఎక్స్టెండెడ్ ఫర్ లూప్ అని కూడా అంటాము. సో మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకి మీకు ఈ STS ఇన్స్టలేషన్ అది అర్థం కాకపోతే జస్ట్ మనకి వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసాం, అందులో చూడండి. ఈ ప్రాజెక్ట్ క్రియేషన్ కూడా అందులో చెప్పాను. న్యూ, క్లిక్ ఆన్ న్యూ. ఇక్కడ మనకి క్లాస్ ఫర్ లూప్ కదా, ఫర్ లూప్ 1. ఇక్కడ మనకి క్లిక్ చేస్తే మనకి మెయిన్ మెథడ్ అనేది ఆటోమేటికల్లీ వస్తుంది అనమాట. ఫినిష్. సో మనకి మెయిన్ మెథడ్ వచ్చేసింది. ఇప్పుడు ఏంటంటే, ఫర్ లూప్ లో మనకి సింటాక్స్ వైజ్ ఫర్ అనేది ఇట్స్ ఏ కీవర్డ్ అనమాట. మనకి వాట్ ఈస్ కీవర్డ్స్ అంటే, మన ఛానల్లో ఆల్రెడీ కోర్ జావా అనే ప్లేలిస్ట్ లో యాడ్ చేశాను, అక్కడ చూడండి. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఎప్పుడైనా 3 స్టేట్మెంట్స్ ఉంటాయి ఫర్ లూప్ వచ్చేసరికి. ఒకటి ఇనిషియలైజేషన్, రెండోది కండిషన్, మూడోది ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఈ 3 ఉంటాయి ఫర్ లూప్కి: ఇనిషియలైజేషన్, కండిషన్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. సింపుల్గా మనం 1 to 10 అనేది ప్రింట్ చేద్దాం ఇప్పుడు. సో ఇంట్ i ఈక్వల్ టు 0. ఇక్కడ ఏంటి, ఇనిషియలైజేషన్ అది. ఇప్పుడు కండిషన్ అనమాట, i వాల్యూ అనేది లెస్ దెన్ 10, అలానే i++. ఇది ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఇప్పుడు మనం ఫర్ లూప్ అయిపోయింది. ఈ లోపల మనం ఏదైనా రాసుకున్నా ఇది ఏమవుతుందంటే ఇటరేట్ అవుతూ ఉంటుంది అనమాట, 1 by 1 అనేది. సో మనం జస్ట్ ప్రింట్ చేద్దాం. ఫస్ట్ సిస్ అవుట్ i వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. i వాల్యూ ఏముంది మనకి, 0 ఉంది. సో 0 నుంచి 10 వరకు, ఇక్కడ 9 వరకు ప్రింట్ అవుతాయి అనమాట, ఎందుకంటే మనం లెస్ దెన్ అన్నాం కదా. సో 0 to 9 ప్రింట్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం, తర్వాత 1 by 1 ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ చూస్తే మనకి 0 to 9 ప్రింట్ అయింది, అంటే టోటల్ 10 నెంబర్స్ 0 to 9. ఇప్పుడు మనం ఏంటంటే అసలు ఏం జరుగుతుందో చూద్దాం 1 by 1. సో 1 by 1 చూడడానికి మనం డీబగ్ మోడ్లో రన్ చేస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ డాట్ వచ్చింది చూసారు, దీన్ని మనం బ్రేక్ పాయింట్ అంటాం. ప్రోగ్రామ్ని కేర్ఫుల్గా చూడండి. రైట్ క్లిక్ చేసి డీబగ్ యాజ్ అంటే, ఇది అన్ని ఐడిలో బై డిఫాల్ట్ వస్తుంది మనకి. ఈవెన్ మీకు ఎక్లిప్స్లో వాడినా సేమ్ ఉంటుంది, ఎందుకంటే STS కూడా ఎక్లిప్స్ మీద వచ్చింది, కానీ కొంచెం స్ప్రింగ్కి ఇంకా ఎక్కువ ఫీచర్స్ అనేవి మనకు వస్తాయి అనమాట. ఇక్కడ రైట్ క్లిక్ చేసి జావా అప్లికేషన్ చేస్తే ఇది మన డీబగ్ మోడ్ యొక్క పర్స్పెక్టివ్కి చేంజ్ అవుతుంది. సో ఇక్కడ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను పక్కన ఏదైనా నోట్ ప్యాడ్ తీసుకొని అందులో డయాగ్రామ్ వేసి చెప్పొచ్చు, కానీ ఇది రియల్ టైం కదా మనకి, ఇందులో మీకు అంతా అర్థమవుతుంది అనమాట. ఇక్కడ చూసారనుకోండి, ఆర్క్స్ అనేది వేరియబుల్, ఈ వేరియబుల్ ఇది అనమాట. సో ఇందులో మనం ఏం పాస్ చేయలేదు, సో దట్స్ ఓకే. మన ఫ్యూచర్లో కూడా ఆర్క్స్లో మనం ఎలా పాస్ చేసి వాల్యూస్ని ఎలా సెండ్ చేసుకుంటాం అనేది చూద్దాం, ఎందుకంటే రియల్ టైంలో ఆర్క్స్ అనేది చాలా యూస్ చేస్తాం మనం. లైక్ మనకి డెవ్ ఎన్విరాన్మెంట్, QA ఎన్విరాన్మెంట్, ప్రోడ్ ఎన్విరాన్మెంట్ అని మనకు డిఫరెంట్ ఉంటాయి అనమాట ఒక అప్లికేషన్కి. ఆ ఎన్విరాన్మెంట్ వాల్యూస్ కానీ అవి కానీ ఎలా చేయాలనేది అప్పుడు మనం కమింగ్ వీడియోస్లో చూద్దాం. ఇక్కడ i వాల్యూ ఎంత ఉంది, 0 ఉంది. సో మనం నేనేం చేస్తున్నాను, ఇక్కడ చూసారనుకోండి, ఇక్కడ 3 ఉన్నాయి మనకి. ఇది
రెజ్యూమ్, అలానే స్టెప్ ఇంటూ, స్టెప్ ఓవర్. ఓకే, నేను స్టెప్ ఇంటూ కొడుతున్నాను. సారీ, స్టెప్ ఇంటూ కాదు, స్టెప్ ఓవర్ కొట్టాలి. ఇక్కడ చూసామనుకోండి, ఇప్పుడు ఐ 0 ప్రింట్ అయిపోయింది ఫస్ట్ టైం. ఇక్కడ మనకి ఐ వాల్యూ ఎంత ఉంది, 1 ఉంది. సో అక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ ఐ ఈక్వల్ టు 0 వచ్చింది ఇనిషియలైజేషన్. ఇప్పుడు ఐ వాల్యూ అంతా 0 లెస్ దెన్ 10 అంటే ఇట్ ఈస్ ట్రూ. తర్వాత ఐ ప్లస్ ప్లస్, కానీ ఇక్కడ మనకి 2 ఉంటాయి అనమాట. ఐ ప్లస్ 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 ఐ ఉంటుంది. సో వాటి కొంచెం మనం కమిటీలో చూద్దాం. సో ఐ ప్లస్ ప్లస్ ఏంటంటే ఈ లూప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైం వచ్చేసరికి ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఎంత ఉంది వాల్యూ, ఫస్ట్ లూప్ 0 అనుకున్నాం. సో ఐ ప్లస్ ప్లస్ అయింది. సో ఇక్కడ 0 అవుతుంది. ఈ ఎక్కడైతే ఈ లాస్ట్ లైన్ కంప్లీట్ అవుతుందో అప్పుడు ఐ వాల్యూ అని నెక్స్ట్ వచ్చేసరికి 1 అవుతుంది అనమాట. ఇక్కడ చూస్తే మనకి 1 ఉంది. మళ్ళీ స్టెప్ అవుట్ చేద్దాం. మళ్ళీ వచ్చేసింది. సో ఇక్కడ చూసామంటే ఐ వాల్యూ అనేది మనకి 1 ప్రింట్ అయిపోయింది ఇక్కడ. సో ఇక్కడ చూసారా ఎంత ఉంది మనకి, ఇక్కడ 1 అని ఉంది. సో మనం ఎప్పుడైతే ఇక్కడికి వస్తుందో అప్పుడు ఇంక్రిమెంట్ అవుతుంది అనమాట. అది ఇక్కడ చూసారా లోపలికి రాగానే ఇట్ ఈస్ కమింగ్ టు 2 అనమాట. మళ్ళీ ఇది చూడండి, కర్సర్ పెడుతున్నాను, ఇది స్టెప్ ఓవర్, 2 ప్రింట్ అయింది. తర్వాత ఏమవుతుంది, 3 అవుతుంది. ఇక్కడ చూసారా ప్రింట్ చేయకముందు మనకి ఇక్కడ కనపడుతుంది అన్నమాట వాల్యూస్. ఈ వాల్యూస్ మనం చేంజ్ చేయాలన్నా చేంజ్ కూడా చేసుకోవచ్చు. బట్ డీబగ్ కూడా ఎలా చేయాలనేది మనం కొంచెం అడ్వాన్స్డ్ టాపిక్స్ చెప్పుకున్నప్పుడు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడైతే ఇక్కడ సరిపోతుంది అనమాట. సో నేను టెర్మినేట్ జస్ట్ ఇది నొక్కామనుకోండి, స్కిప్ ఆల్ బ్రేక్ పాయింట్, ఇంకా డీబగ్ మోడ్ ఉండదు అనమాట. సో ప్రింట్ అయిపోయింది. సో మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, ఎందుకంటే డీబగ్ మోడ్ అనేది కొంచెం కొత్త కదా. రైట్ క్లిక్, డీబగ్ యాస్ జావా అప్లికేషన్. ఇది రన్ చేసే ముందు మేక్ షూర్ ఇది అన్క్లిక్ చేసుకొని ఇక్కడ మనకి ఈ పాయింట్ అనేది క్లియర్గా కనపడాలన్నమాట. ఇక్కడ పాయింట్ అప్పుడే మనకి డీబగ్ మోడ్లో స్టాప్ అవుతుంది. రన్ చేసి డీబగ్ యాస్ జావా అప్లికేషన్. ఇది డీబగ్ మోడ్ ఏంటంటే మనకి ఏం జరుగుతుంది అప్లికేషన్లో తెలుస్తుంది అనమాట. ఇది చిన్నది కాబట్టి మనకు అర్థమైపోతుంది, కానీ రియల్ టైంలో మన ఆఫీస్లో వాటిలో వర్క్ చేసేటప్పుడు ఏమవుతుందంటే పెద్ద పెద్ద అప్లికేషన్స్ ఉంటాయి అన్నమాట, నెస్ట్ లూప్స్ ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి. సో ఆ వాల్యూస్ అనేది డీబగ్లో చేసుకుంటే మనకి ప్రాపర్గా అర్థమవుతుంది అనమాట. బట్ రియల్ టైంలో ఎవ్రీడే యూస్ చేస్తారు డెవలపర్స్ అనేవాళ్ళు. ఇట్స్ నాట్ లైక్ రేర్ థింగ్ అయితే కాదు. సో ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ టైం 0 ఉంది. నేను స్టెప్ ఓవర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తే మనకి 1 వచ్చింది ఇక్కడ ఐ వాల్యూ. మళ్ళీ క్లిక్ చేసాను అనుకోండి, నెక్స్ట్ మనకి 2 వస్తుంది. సో ఇట్లా 1 by 1 ఇంక్రిమెంట్ అవుతుంది అనమాట. సపోజ్ నేనేం చేస్తున్నానంటే ప్రీ ఇంక్రిమెంట్ అనమాట. సో ప్రీ ఇంక్రిమెంట్ చేస్తే ఏమవుతుందంటే ఈ వాల్యూ ముందే ఇంక్రిమెంట్ అయిపోతుంది. బట్ ప్రీ ఇంక్రిమెంట్ మనం తక్కువ యూస్ చేస్తాం కంపారిటివ్లీ పోస్ట్ ఇంక్రిమెంట్ అనేది. సో ఇది మనకి ఫర్ లూప్ గురించి అనమాట. సో ఇప్పుడు ఫర్ లూప్లో ఇట్లానే చేయాలా, వేరేగా చేయొచ్చో కూడా మనం చూద్దాం. సో డీబగ్ మోడ్ స్టాప్ చేస్తున్నాను. జస్ట్ మనకి ఇక్కడ చూసారా డీబగ్ మోడ్ సింబల్ ఉంది కదా, కార్నర్లో నా మౌస్ పాయింటర్ పెట్టాను. దాని పక్కన ఉన్న దాన్ని క్లిక్ చేస్తే మనకి నార్మల్ పర్స్పెక్టివ్ వచ్చేస్తుంది. అట్లా కాదు మీకు ఇది కూడా కనబట్టలేదు మీ ఐడియాలో అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే విండోస్లోకి వెళ్ళి పర్స్పెక్టివ్ అని చూసారు, ఇక్కడికి వచ్చేసి ఇక్కడ రీసెట్ పర్స్పెక్టివ్ అంటే మనకి అన్ని రీసెట్ అయిపోతుంది అనమాట. నార్మల్ ఫస్ట్ మన ఐడియా ఎలా అయితే చేస్తాం ఉందో అట్లా అయిపోతుంది. సో ఇక్కడ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ ఇనిషియలైజింగ్ కండిషను, లేకపోతే ఈ ఇంక్రిమెంట్ డెసిషన్ కండిషను, ఈ 3 కండిషన్స్ మనకు కంపల్సరీ ఇవ్వాలంటే అట్లా ఏం లేదు. సో మినిమం ఫర్ లూప్ మనం ఎలా చేయొచ్చు అంటే, సో ఇది కేస్ 1 మనకి కేస్ 1 అనుకున్నాను, జస్ట్ కామెంట్లో పెడుతున్నాను. సో ఇవి మల్టీలైన్ కామెంట్స్ అన్నమాట ఇప్పుడు నేను యూజ్ చేసిన. ఇప్పుడు ఏంటంటే కేస్ 2 చూద్దాం. కానీ 90% మనం ఇట్లానే వాడతాం అనమాట. సో మనం ఇలా కూడా వాడచ్చు. దెర్ ఇస్ పాసిబిలిటీ అనమాట. మీకు ఇంటర్వ్యూలో అడగవచ్చు, ఈజ్ ఇట్ వ్యాలిడ్ ఫర్ లూప్ ఆర్ నాట్ అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ అని తీసుకొని
నేనేం చేస్తున్నాను, ఇనిషియలైజేషన్ అనుకున్నాను. ఫస్ట్ ఇనిషియలైజేషన్, రెండోది కండిషన్, మూడోది ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అనుకున్నాను. ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను, ఇనిషియలైజేషన్ అనేది ఇవ్వట్లేదు. సో బయట ఇచ్చుకున్నాను, ఇంట్ i ఈక్వల్ టు 0 అని చెప్పి ఇచ్చుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే జస్ట్ సెమీకోలన్ ఇస్తే దట్స్ ఫైన్. సో నెక్స్ట్ ఏంటి, కండిషన్ అనుకున్నాం. సో కండిషన్కి సేమ్ ఇక్కడ ఏదైతే ఓల్డ్ ఇచ్చామో అదే ఇస్తున్నాను అనమాట నేను. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే సేమ్ నేను ఏం చేస్తున్నాను, సేమ్ అలాగే 1 to 10 నెంబర్స్ ప్రింట్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే ఇట్ ఈస్ ఎ వ్యాలిడ్ వన్ అనమాట. దట్టు ఇక్కడ ఇదైతే ఇనిషియలైజేషన్ పార్ట్ ఉందో ఇది ఆప్షనల్. ఇది ఒకటే ఆప్షనల్, ఇవి ఆప్షనల్ కాదంటే చూద్దాం మనం నెక్స్ట్. ఇది చెప్పుకున్న తర్వాత 1 by 1 చెప్పుకుందాం, ఆల్ 3 కేసెస్ చెప్పుకుందాం. సో ఇక్కడ ఏమైంది, ప్రింట్ చేస్తాం. ఇప్పుడు సేమ్ 1 to 9 ప్రింట్ చేస్తాం మనం. రన్ చేసి ఇప్పుడు రన్ యాజ్ జావా అప్లికేషన్ అంటే నార్మల్గా రన్ అయిపోతుంది. సో ఇక్కడ ఏముంది, 0 to 9 ప్రింట్ అయినాయి. సేమ్ పైన ఏదైతే అవుట్పుట్ వచ్చిందో సేమ్ అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, కండిషన్. సో ఈ కండిషన్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. అంటే ఇది కూడా మనకి ఏంటి, కేస్ 2 చూద్దాం. కేస్ 2 ఏంటంటే మీకు ఇక్కడ వరకు అంటే యూట్యూబ్లోనే చెప్తారు కదా, ఐ కెన్ అండర్స్టాండ్. కానీ ఇది ఏదైతే ఉందో చూసారు, ఇవి ఎవరైతే రియల్ టైం చేస్తారో వాళ్ళకే అర్థమవుతాయి అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంకో కేసు తీసుకుందాం. సేమ్ మొత్తం ఇదే కాపీ పేస్ట్ చేసుకుంటున్నాను, మళ్ళీ టైప్ చేస్తే మనకి టైం వేస్ట్ కదా. సేమ్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఈ కండిషన్ని తీసేస్తున్నాను అనమాట. సో ఈ కండిషన్ తీసేస్తే ఫైన్, సింటాక్టికల్లీ ఇట్ ఈస్ ఫైన్, ఈవెన్ మనకి రన్ అవుతుంది అనమాట. కానీ ఈ లూప్లో ఎప్పుడైనా కానీ ఈ కండిషన్ వల్లే లూప్లోకి వెళ్ళాలా వద్దా, ఆ లూప్ని టెర్మినేట్ చేయాలా వద్దా డెసిషన్ అనేది ఇక్కడి నుంచే మనకు వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ తీసేస్తాను. ఇప్పుడు తీసేసి ఇప్పుడు రన్ చేస్తాను అనుకోండి, మనకి ఏంటంటే అవుట్ ఆఫ్ మెమరీ అనే ఎర్రర్ అనేది వస్తుంది అనమాట, ఎక్సెప్షన్ వస్తుంది. ఇప్పుడు రన్ చేస్తున్నాను, మనకి ఎక్సెప్షన్ వస్తుంది. ఓకే, కాసేపటికి ఇలా ఏమవుతుందంటే ఈ ప్రోగ్రామ్ ఇండెఫినెట్లీ రన్ అయిపోయి ఒక పాయింట్లో ఏంటంటే అవుట్ ఆఫ్ మెమరీ వస్తుంది అనమాట. సో ఇంకొక ప్రాబ్లం ఏమవుతుందంటే మనకి ఈ ప్రోగ్రామ్ ఇక్కడ నుంచి ఇంక నెక్స్ట్ లైన్స్ ఎంత అప్లికేషన్ ఉన్నా ఇక్కడ నుంచి బయటికి రాదనమాట అప్లికేషన్ అనేది. కీప్ ఆన్ ఇది రన్నింగ్ మోడ్లోనే ఉండిపోతుంది. ఒక సర్టెన్ పాయింట్లో ఏంటంటే మెమరీ అనేది ఫుల్ అయిపోతుంది ఇట్లా కంటిన్యూస్గా లూప్ అవడం వల్ల. సో ఇప్పుడు ఈవెన్ పెద్ద లైక్ యూట్యూబ్ కానీ గూగుల్ కానీ ఎంత పెద్ద అప్లికేషన్ అయినా ఇలాంటి సిల్లీ మిస్టేక్ చేసామనుకోండి, అక్కడితో మనకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అక్కడ పాస్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఏంటంటే లూప్ అనేది ఏంటంటే మనం ఇచ్చిన సెట్ ఆఫ్ కండిషన్స్ మీద ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. సో మనం ఏమి ఇచ్చాం, రాంగ్ టెర్మినేషన్ కండిషన్ అనేది మనకి ఇవ్వలేదు. సో ఈ కండిషన్ ఏంటంటే మన టెర్మినేషన్ కండిషన్ అని కూడా చెప్తాం అనమాట. సో ఇప్పుడు ఏంటంటే స్టాప్ చేస్తున్నాను, ఇది ఇలా ప్రింట్ అవుతూనే ఉంటుంది. స్టాప్ చేశాను, ఇక్కడ ఇది చూసారు, ఇక్కడ రెడ్ సింబల్ ఉందంటే అది రన్నింగ్లో ఉన్నప్పుడు ఇది క్లిక్ చేస్తే టెర్మినేట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ టెర్మినేషన్ కండిషన్ లేదు, అప్పుడు లోపల పెట్టుకోవాలి మనం. సో ఇఫ్ అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో దాన్ని అనేది ఇక్కడ పెడుతున్నాను, టెర్మినేషన్ కండిషన్ అనేది ఇఫ్ పెట్టాను. సో ఇప్పుడు ఏమంటున్నాను నేను, ఇఫ్ i less than 10 అయితే ప్రింట్ చేయంటున్నాను. ఎల్స్ అయితే ఏం చేద్దాం, సో ఎల్స్ వస్తే బ్రేక్ చేయాలన్నమాట. ఓకే, బ్రేక్ ఆల్రెడీ మనం ఫర్ ఈచ్ లూప్ స్విచ్ చెప్పుకున్నప్పుడు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఇది సేమ్ థింగ్ అనమాట. సో ఇక్కడ పెట్టకుండా నేను ఇక్కడ ఇట్లా పెట్టుకున్నాను. ఇప్పుడు రన్ చేద్దాం. రన్ చేస్తే జావా అప్లికేషన్ సేమ్ మనకి ఏమొచ్చింది, 0 to 9 ప్రింట్ అయింది, డిఫరెన్స్ ఏం లేదు. అట్లా కాకుండా ఇప్పుడు మనం నెక్స్ట్ ఫర్ లూప్ జరిపినప్పుడు ఏంటంటే మనకి జావా లేబుల్స్ అని ఉంటుంది అనమాట. అది వెరీ వెరీ రేర్గా యూస్ చేస్తారు, అది కూడా నేను చెప్తాను. లైక్ ఇక్కడ ఏంటంటే లేబుల్ ఏంటంటే లైక్ ఏదైనా ఫ్రీ టెక్స్ట్ ఇచ్చుకోవచ్చు. టెస్ట్ అని ఇచ్చుకున్నాను, టెస్ట్ అని ఇచ్చుకొని ఇక్కడ టెస్ట్. సో ఇక్కడ నుంచి ఏమవుతుందంటే ఇక్కడికి అనమాట, ఇక్కడికి బ్రేక్ చేయమని చెప్తున్నాం. సో సింగిల్ బ్రేక్ కాబట్టి మనం పెట్టినా పెట్టకపోయినా ఫంక్షనాలిటీ అంతే ఉంటుంది. ఇమాజిన్ మనకి మోర్ దెన్ లైక్
మల్టిపుల్ లూప్స్ ఉన్నాయనుకోండి, నెస్టెడ్ లూప్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏంటంటే నేను ఏ ఫర్ లూప్ బ్రేక్ చేయాలనేది కూడా ఈ లేబుల్ యూస్ చేసుకొని డిసైడ్ చేయొచ్చు. బట్ బై డిఫాల్ట్ బ్రేక్ అనేది ఏంటంటే కరెంట్ ఫర్ లూప్ ఉన్న ఫర్ లూప్ని బ్రేక్ చేస్తుంది. బట్ నేను అలా కాదు, నెస్టెడ్ లూప్ తీసుకున్నప్పుడు అవుటర్ లూప్ని కూడా బ్రేక్ చేయాలంటే ఈ లేబుల్ యూస్ చేసి చేయొచ్చు. డజంట్ మ్యాటర్, లేబుల్ ఉన్నా లేకపోయినా బిహేవియర్ అనేది మనకు సేమ్ ఉంటుంది. సో మనకి నెస్టెడ్ లూప్స్ మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం, అప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే కేస్ 3 తీసుకుందాం. ఇది కేస్ 2. ఇక్కడ పెట్టాను, జస్ట్ కామెంట్ చేస్తున్నాను, మల్టీలైన్ కామెంట్స్. మనకి ఏంటంటే ఇది కేస్ 3. ఇది జస్ట్ మ్యాక్సిమం చేద్దాం. సో మనకి ఏంటంటే అవుట్పుట్ అనేది పెద్ద నాట్ ఎ బిగ్ థింగ్ అన్నమాట. కాకపోతే మీకు ఏంటంటే ఈ లాజిక్ అనే దాని మీద తక్కువ ఫోకస్ చేసి మనకి ఈ సింటాక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. మన ఛానల్లోనే మనకి ఇంటర్వ్యూ ప్రిపరేషన్కి ఫ్రెషర్స్ కానీ ఎక్స్పీరియన్స్ పీపుల్ కానీ మనకి ప్యాటర్న్స్ ఉంటాయి, స్ట్రింగ్ మ్యానిపులేషన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా డిఫరెంట్ వీడియోస్ చేస్తాను గైస్. సో ఇక్కడ ఏంటంటే మనం కేస్ 4 తీసుకుందాం. ఇది సో ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇది లేబుల్ అంటాం, ఇది తీసేస్తున్నాను. సో ఇది ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, థర్డ్ ఇంక్రిమెంట్ పెడుతున్నాం. సో ఇది కూడా మనకి ఇందులో పెట్టాలని రూల్ ఏం లేదు. ఇక్కడ చూస్తే మనకి ఏం పెట్టలేదు నేను ఫర్ లూప్. ఇనిషియలైజేషన్ పార్ట్ అనేది ఎంటీ వదిలేసాను, కండిషన్ పార్ట్ అనేది ఎంటీ వదిలేసాను, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ పార్ట్ అనేది ఎంటీ వదిలేసాను. ఇప్పుడు రన్ చేశాను అనుకోండి, మనకి ఏమవుతుందంటే సేమ్ ఐ వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. సో ఆల్వేస్ మనకి ఐ అనేది ఇక్కడ 0 ఉంది కదా, సో 0తోనే మనకి రన్ అవుతుంది అనమాట. సో మళ్ళీ మనకి ఇన్ఫినిటీ లూప్ కింద అయిపోతుంది. సో వితౌట్ టెర్మినేషన్ కండిషన్ అనమాట. టెర్మినేషన్ కండిషన్ ఉంది కానీ మనం ఆయన ఇంక్రిమెంట్ చేయట్లేదు. సో ఇక్కడ రన్ చేస్తాం చూడండి, మళ్ళీ సేమ్ ఇన్ఫినిటీగా రన్ అవుతూ ఉంటుంది. అది మీ సిస్టమ్ బట్టి, ఒకవేళ లో లెవెల్ సిస్టమ్ అనుకోండి అది కొంచెం సేపు రన్ అయ్యి ఆగిపోతుంది, హై అండ్ సిస్టమ్స్లో కొంచెం ఎక్కువసేపు రన్ అవుతుంది. బట్ ఎనీవే ఇక్కడతో అయితే ఈ ఫర్ లూప్ రన్ అవుతూనే ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వి. ఇక్కడ చూడండి కీప్ ఆన్ 0నే ప్రింట్ అవుతుంది, ఎందుకంటే మన ఇంక్రిమెంట్ స్టేట్మెంట్ అనేది తీసేసాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, స్టాప్ చేశాను. సో ఇంక్రిమెంట్ స్టేట్మెంట్ అనేది మనం కంపల్సరీ ఉండాలన్నమాట. ఇక్కడ పెట్టుకున్నాం. ఎందుకు బయట పెట్టకూడదు అంటే బయట పెట్టవచ్చు, కానీ అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ పెట్టాను అనుకోండి, ఎక్కడైనా పెట్టినా దట్ ఈస్ ఫైన్, కానీ ఒక్కసారి రన్ అవుతుంది కదా ఇది. ఈవెన్ మన లూప్ అప్పుడు ఏమవుతుంది, లూప్ అనేది టెర్మినేట్ కాదనమాట. సో ఆల్వేస్ ఇంక్రిమెంట్ అనేది మనం లూప్ లోపలే పెడతాం. బిఫోర్ కానీ ఆఫ్టర్ కానీ పెట్టినా దానివల్ల యూజ్ ఉంటుంది. సో రన్ చేశాను అనుకోండి, చూస్తే మనకి 0 to 9 ప్రింట్ అయింది. ఇక్కడ చూసారంటే ఈ ఫర్ లూప్ ఏం పెట్టలేదు, నథింగ్ ఇస్ దేర్. సో అన్ని కూడా మనం ఇన్స్టలేషన్ ఇక్కడ బయట చేసుకున్నాను, కండిషన్ అనేది ఇక్కడ రాసుకున్నాను, ఇంక్రిమెంట్ అనేది ఇక్కడ రాసుకున్నాను, సేమ్ థింగ్. సో ఇంక దీన్ని బట్టి మీకు ఫ్యూచర్లో ఏంటంటే ఇంటర్వ్యూలో ఎలా అడినా కానీ మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు, ఎందుకంటే ఇంతకు మించి మనకి ఏముండదు. నెక్స్ట్ వచ్చేసరికి జస్ట్ మీకు మళ్ళీ దీన్ని క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇక్కడ మనకు వచ్చేసరికి కేస్ 1 అనుకున్నాం కదా. సో కేస్ 1 ఇన్ జనరల్ మనం ఈ ఫార్మాట్ ఎక్కువ వాడుతాం. ఏంటి, ఇనిషియలైజేషను, అలానే కండిషన్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్, ఈ లోపల మనం ఏమైనా రాసుకోవచ్చు. తర్వాత కేస్ 2 ఏంటంటే ఇనిషియలైజేషన్ పార్ట్ అనేది నేను బయట పెట్టుకున్నాను. సెకండ్ వచ్చేసరికి ఇనిషియలైజేషను అండ్ కండిషన్ పార్ట్ కూడా బయట పెట్టుకున్నాను. ఓకే, అట్లానే మీకు లేబుల్ గురించి చెప్పాను. ఈ లేబుల్ అనేది మనం నెస్టెడ్ ఫర్ లూప్స్లో చాలా హెల్ప్ అవుతుంది. తర్వాత ఇది మొత్తం ఇనిషియలైజేషను, కండిషను అండ్ ఇంక్రిమెంట్ కూడా మొత్తం బయట మనం మాన్యువల్లీ హ్యాండిల్ చేసుకున్నాం అనమాట మన లాజిక్ వైజ్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫర్ లూప్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోస్లో మనం నెస్టెడ్ ఫర్ లూప్స్ అలానే వైల్ లూప్, డూ వైల్ లూప్ ఉన్నాయి కదా, అవి డిస్కస్ చేసుకోవచ్చు.